ఇంటర్మీడియట్ విద్యలో కూటమి సర్కార్ తీసుకొస్తున్న సంస్కరణలు తెలుగు సబ్జెక్టును నిర్వీర్యం చేసేలా ఉన్నాయని తెలుగు అధ్యాపకుల సమైక్య ప్రతినిధులు ఆరోపించారు. ఈ మేరకు గురువారం శ్రీకాకుళం నగరం ఆర్ట్స్ కళాశాల ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్ వద్ద నిరసన చేపట్టారు. ఇంటర్ విద్యలో తప్పనిసరిగా ద్వితీయ భాషగా ఉన్న తెలుగును సంస్కరణల పేరిట ఆప్షనల్ సబ్జెక్టుగా మార్చడం ద్వారా భవిష్యత్తులో తెలుగు భాష మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భాషా సాహిత్యం ఒక జాతి సంపద అని, మానవీయ విలువలు పెంపొందించి మెరుగైన సమాజ నిర్మాణానికి తెలుగు సబ్జెక్టు ఎంతగానో ఉపకరిస్తుందని అన్నారు. ఉన్నత విద్యలో తెలుగు అవసరం లేదనే ధోరణి ఎంతమాత్రం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్య డైరెక్టరేట్ అధికారులు వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాల విద్యలో తెలుగు మీడియం కోసం పట్టుబట్టిన కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగు సబ్జెక్ట్నే నిర్వీర్యం చేసేలా ఆలోచనలు చేయడాన్ని తప్పుపడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు తప్పనిసరి సబ్జెక్టుగా ఉన్న తెలుగును ఆప్షనల్ సబ్జెక్టుగా మార్చాలని కూటమి ప్రభుత్వం ఎత్తుగడ వేస్తోందన్నారు. నిరసన అనంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని జిల్లా ఆర్ఐఓకు వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు పేడాడ రాజేశ్వరరావు, గిరిబాబు, సనపల రమణ, పైడి శ్యామలరావు, పేడాడ ఉమామహేశ్వరరావు, అప్పన్న, లక్ష్మణరావు, తెలుగు అధ్యాపకుల సమైక్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మనం తెలుగు ప్రాంతం అనేది, తెలుగు రాష్ట్రం అనేది కేవలం భాషా ప్రాతిపదికన మాత్రమే ఈనాడు మనం తెలుగు రాష్ట్రంగా, ఆంధ్ర రాష్ట్రంగా మనం మాట్లాడుకుంటున్నాం. తెలుగు భాషని తెలుగు భాష అని చెప్పి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. అంటే మనకు ఒక ప్రత్యేకమైన స్వయం ప్రతిపత్తి, ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాడి నుంచి ఒక గర్వంగా మనకి ఈరోజు ఉంది అంటే అది కేవలం మన భాష మాత్రమే మనకు కల్పిస్తున్న ఒక ప్రత్యేకమైన గుర్తింపు. అటువంటి గుర్తింపు కలిగిన మన తెలుగు భాషను ఇంటర్మీడియట్లో ఆప్షనల్ చేయడం అనేది చాలా దారుణమైన అంశంగా పరిగణించి 23 సబ్జెక్టుల్లో దీన్ని ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా చేయకుండా ఖచ్చితంగా తెలుగును తప్పనిసరి చేయాలి. తెలుగు భాషను మనం పరిరక్షించుకోవాలి. దీనిపైనే మనం ఆధారపడి ఉండాలి. 5000 సంవత్సరాల చరిత్ర కలిగిన భాష మన తెలుగు భాష. మన సంస్కృతి, మన సాంప్రదాయాలకు, మన ఆచార వ్యవహారాలకు, మన పండుగలకు, మన పబ్బాలకు, ఇవన్నింటి యొక్క జీవనాడి ఎందులో ఉందంటే మన భాషలోనే దాగి ఉంది. భాష అనేది వ్యక్తి యొక్క మనుగడకు అవసరం. వ్యక్తిని వ్యక్తిగా గుర్తించేది భాష. సమాజంలో ఉన్నటువంటి ఆచారం, సాంప్రదాయం, నాగరికత, సంస్కృతి, మానవుని యొక్క జీవన విధానాన్ని నిర్దేశించేటువంటిది భాష. భాష అనేటువంటిది లేకపోతే మనిషిలోని నైతిక విలువలు అనేటువంటివి నశించిపోతాయి. అందుకే నైతిక విలువలు ఉన్నప్పుడే మనిషి ఎంత గొప్పవాడైనా ఆ విలువలను ఉపయోగించుకొని బ్రతికేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఏదో రాష్ట్రంలో లేదంటే మనం ఆలోచించాలి. కానీ మన రాష్ట్రంలోన, ఆంధ్ర రాష్ట్రంలో మన మాతృభాష అయ్యింది, మన భాషకేమో ఆప్షన్, ఐచ్ఛికం అంటే ఆప్షన్ అండి. అంటే అక్కడ అర్థం ఏమిటంటే నీకు ఇష్టం ఉంటే చదువు, లేకపోతే మాని. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ఇష్టముంటే చదువు, లేకపోతే మాని అని అనడం అనేటువంటిది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. మరి ఇటువంటి విధానాన్ని ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి.